నా పేరు నారాయణ స్వామి. నేను పిల్లప్పటి నుంచి భగవంతుని సాధనలో ఉండా. నేను నంద్యాల గ్రామం నుంచి, నంద్యాల నియోజకవర్గం నుంచి అరుణాచలం ఆ భగవంతుడే నన్ను ఇక్కడికి పిలుచుకొని వచ్చినాడు. ఎంతో జ్ఞానం ఉంటే కానీ, ఎంతో మనకు భక్తి ఉంటే కానీ అరుణాచలేశ్వరుణ్ణి దర్శించలేము. అలాగే సాధకులకు ఇక్కడ మాంగాడ ఆశ్రమంలో ప్రతిదినము ప్రతి సాధకునికి, ప్రతి సాధువుకు 60-70 రూపాయల టిఫిన్ డైలీ ఉండు, మళ్ళా దక్షిణ కూడా ఇస్తారు. ఎటువంటి లోటు ఉండదు సాధకునికి. అటువంటి ఆశ్రమానికి మనము చేయూతనిచ్చి భగవంతునికి కృపకు పాత్రులవుతారని ఆశిస్తున్నాను. ఎంతోమంది నిగూఢమైన సాధకులు అరుణాచలంలో అన్నముకు లోటు లేకుండా, ఏ దానికి లోటు లేకోకుండా జీవిస్తున్నారు. అటువంటి ఈ మాంగాడి ఆశ్రమం వాళ్ళకి ధన్యవాదాలు, నమస్కారాలు. అటువంటి సేవ చేసేవారికి మనం ప్రోత్సహించాలి. భగవంతుని కృపా కటాక్షము మనం వీక్షించాలి. అరుణాచలం రావడమే ఒక జ్ఞానం కలిగిన వాళ్ళే రాగలుగుతారు. ఆయన యొక్క కృపా కటాక్షం మన మీద కలుగుతుంది. ఎందరో మహాత్ములు, రమణ మహర్షి అటువంటి వాళ్ళు కూడా అరుణాచలేశ్వరుణ్ణి ఆశ్రయించి మహాత్ములైనారు. అలాగే ఇక్కడ అన్నదానం చేస్తే 1,000,000 మందికి అన్నదానం చేసినట్టుగా భావించాలి. ఎంతోమంది యోగులకు, మహాత్ములకు ఆహారం కొరత లేకోకుండా సమకూరుస్తున్న ఈ మాంగాడ ఆశ్రమానికి నా ధన్యవాదాలు, నమస్కారాలు. அன்னமிட்ட அடியார்களுக்கு, திருவண்ணாமலை சாதுக்களுக்கு మాంగాడ ఆశ్రమం వాళ్ళు అన్నదానమే కాకుండా అనాథలైనటువంటి అనాథ శవాలను సాధువులు ఎక్కడైనా పరంతపిస్తే వాళ్ళను తీసుకెళ్ళి సమాధి చేసి వాళ్ళకు కావాల్సిన క్రతువులు చేసి ఈ అనాథ శవాలకు కూడా సేవ చేస్తున్నారు. అలాగే కాకుండా హెల్త్ బాగలేని వాళ్ళకు హాస్పిటల్లో చూపించి వారికి కావాల్సిన మందులు అన్నీ ఇప్పిస్తున్నారు. అది కాక ఎవరైనా మాకు ఆర్థిక సహాయం కావాలంటే అది కూడా అందిస్తున్నారు. ప్రతి దినము టిఫిన్తో పాటు దక్షిణలు కూడా ఇస్తారు. ఇక్కడ ఎటువంటి లోటు లేదు సాధకులకు. ఆ పరమేశ్వరుని కృప వల్ల భారతదేశంలో ఎక్కడా ఇటువంటి అన్నదానము నేను చూడలేదు. కాశీలో కూడా ఉండదు ఇలా అరుణాచలంలో ఉన్నట్టు అన్నదానము. అది మీరు ఒక తూరి అరుణాచలం దర్శించి మాంగాడ ఆశ్రమం కూడా దర్శించి వెళ్తారని ಕೃಪತೋ ನಮಸ್ಕರಿಸುತ್ತಾನೆ. ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾನು ಇಲ್ಲಿ ತಿರುವಣ್ಣಾಮಲೈದಲ್ಲಿದ್ದೀನಿ. ನಾನು ಬಂದು ಇಲ್ಲಿ ನಾಗರಾಜ ಆಶ್ರಮ ಪ್ರದೇಶ ಆಶ್ರಮದಲ್ಲಿ ಡೈಲಿ ಬೆಳಿಗ್ಗೆ ಬಂದು ಊಟ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತೀನಿ. ಆದಷ್ಟು ಅವರು ಭಾಳ ಸಹಾಯ ಮಾಡ್ತಾರೆ. ಇಲ್ಲಿ ಇರೋ ಸಾಧು ಸನ್ಯಾಸಿಗಳಿಗೆ ತುಂಬ ಉಪಕಾರವಾಗಿ ಅವರು ದಕ್ಷಿಣೆ ಕೊಟ್ಟು ಊಟವನ್ನು ಹಾಕಿ ಅವರು ಎಲ್ಲರನ್ನೂ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. సాధుకలు వానముకి ఎండకి అంతా ఆడ పోతారు. వాళ్ళకి మండపం కట్టేకి సాధువులు నాగరాజ అయ్యాలు వాళ్ళు చేస్తూ ఉండారు. మీకు చేతులు అన్నప్పుడు సపోర్ట్ చేయండి. దాని వాళ్ళంతా ఇప్పుడు గవర్నమెంట్ మనకు సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు చిన్న చిన్న కట్టిండారు. ఒక 500 మందిలో ఉండారు సాధుకులు. అది అంతా కొంచెం సరిపోలేదు. నువ్వు కొంచెం పెద్దది కట్టాలా అని వాళ్ళ కోరిక ఉండే. వాళ్ళే కట్టాలనుకుంటూ ముందు వస్తూ ఉండారు. దానికోసం ఎండకి వాన వస్తుంది, సాధుకులు ఆడ రోడ్లో నిల్కొంటారు. దానికోసం అయ్యో చూసుకొని పోయి గాడిలా సరే నేను ఒక ఈ తర నేనే కడతాను అని చూసుకొని ఉండి వాళ్ళే కొంచెం చెప్పిండారు మీ చేతులు అనేది సపోర్ట్ చేయండి. 2014 వచ్చేసి జమ్మూ కాశ్మీర్ వెళ్ళాము. ఒక సాధువు వచ్చేసి మమ్మల్ని తీసుకువెళ్ళారు. వారు కూడా తమిళ వారే. వారి పేరు వచ్చేసి దాస్, నా పేరు కూడా వచ్చి దాస్. అది తీసుకువెళ్ళినప్పుడు అట్లా ఫస్ట్ 2014 జూలైలో వచ్చేసి జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి అక్కడే ఫస్ట్ అమర్నాథ్ యాత్ర వెళ్ళి తర్వాత అక్కడే జమ్మూలోనే రామ్ మందిర్, గీతా మందిర్ ఇలాగా అక్కడ ఒక నెల ఉంటూ ఇట్లాగా భిక్షాటన చేసుకుంటూ అక్కడే ఉంటూ
అట్లాగే యాత్ర కంటిన్యూ చేసుకుంటూ అట్లాగే హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, నేపాల్, ఉత్తరాఖండ్ ఇట్లాగా ఒక 8 సంవత్సరాలు అక్కడే ఉండిపోయి చలికాలం మాత్రం నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 5 మంత్స్ మాత్రం సౌత్ ఇండియాకి వచ్చి మళ్ళీ ఏప్రిల్లో యథావిధిగా జమ్మూ కాశ్మీర్కి వెళ్ళిపోవడం. నా సొంత ఊరు వచ్చేసి గుంటూరు డిస్టిక్, గుంటూరు పక్కన సత్తనపల్లి. నేను వచ్చేసి దగ్గర 10 ఇయర్స్గా ఈ మార్గంలో ఉన్నాను. 8 ఇయర్స్ నార్త్ ఇండియాలోనే ఉండిపోయాను. 2 ఇయర్స్ తిరువణామలైకి వచ్చి ఇక్కడ ఉంటున్నాను. స్వామి వచ్చేసి గిరివాల పాదలో వచ్చేసి చాలామంది సాధువులు చనిపోయినప్పుడు కానీ వారికి ఆరోగ్యం బాగోపోతే వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడం కానీ వాళ్ళని తీసుకువెళ్ళి ఆ శ్మశానంలో మంచి కార్యంగా పూడ్చిపెట్టడం ఇలా చేస్తున్నారు. சாதுக்கள் இறந்ததுக்கப்புறமா இறந்ததுக்கப்புறமா இறுதி அஞ்சலி செலுத்துறதுல வந்து ஏதோ ஒரு எந்த சாதுவாக இருந்தாலும் அது யார் என்னெல்லாம் பார்க்க மாட்டாங்க. தகவல் தெரிஞ்சால் போதும், ஆளாக ஓடி போயிட்டு அந்த அடக்கம் பண்ணி முடிக்கிற வரையும் அவரால் என்ன முடியுமோ அது எல்லாமே பண்ணிக்கிட்டு இருக்காங்க. எங்களுக்கு இங்கே இருக்கும்போது இப்போ கூட நான் என்ன நினச்சிட்டு இருக்கேன்னா, நாளைக்கு என் உயிர் பிரிஞ்சால் கூட இங்கே யார் இருக்காங்களோ இல்லையோ ஐயா கண்டிப்பாக அடக்கம் பண்ணுவாங்கன்ற ஒரு நம்பிக்கையோட சந்தோஷமாக இருக்கும். அவ்வளோதான் ஐயா. கிரிவல பாதையில் வந்து சிவனடியார் சேவா ஆசிரமத்தில் காலை சிற்றுண்டி தினந்தோறும் நான் வந்து உணவளிச்சிட்டு இருந்தேன். அப்புறம் கொஞ்ச நாள் கழித்து எனக்கு உடம்பு சரியில்லை, சாப்பிட முடியல. அது என்னன்னு தெரியறதுக்கு இப்படி ஹாஸ்பிட்டல் போயிருந்தேன். அவங்க வந்துட்டு அட்மிட் ஆகணும் அப்படின்னு சொன்னாங்க. பைப்பு போட்டு பார்த்தாங்க, உள்ளே கேன்சர் கட்டி இருக்குது, அதனால தான் உணவு இறங்க மாட்டேங்குது, அதனால் நீங்கள் அட்மிட் ஆகி ட்ரீட்மெண்ட் எடுத்துக்கணும்னு சொன்னாங்க. கூட எனக்கு அட்டெண்டர் ஒரு நாள் தேவைப்பட்டுச்சு. என்ன பண்ணுறதுன்னு தெரியாமல் நான் திரும்பி வந்து எங்கள் ஆசிரமத்தில் ஐயா நாராயண சுவாமி ஐயாக்கிட்ட நான் வந்து சொன்னேன், இந்த மாதிரி இப்படி இருக்குது அப்படின்னா. நீங்கள் ஒன்றும் பயப்படாதீங்க, நான் இருக்கிறேன்னு சொல்லி அட்டெண்டர் ஏற்பாடு பண்ணி கொடுத்து அதுக்கான செலவுகள் அதெல்லாம் கொடுத்து ஹாஸ்பிட்டலில் அட்மிட் ஆகியிருந்தேன். ரொம்ப நாள் ஹாஸ்பிட்டலில் இருந்தால் அதுக்கான செலவெல்லாம் ஐயா தான் பார்த்துக்கிட்டாரு. இப்போ திரும்பி அதுக்கப்புறம் டிஸ்சார்ஜ் ஆகிட்டு வந்துட்டு நான் தனியாக தங்கியிருக்கிறேன். எனக்கு அப்பப்போ வந்துட்டு மாத்திரைகள் வந்துட்டு இந்த மாத்திரை எனக்கு ஐயா வாங்கி கொடுத்து உதவுறாரு. இந்த மாத்திரை மூலயமா இப்போது கொஞ்சம் ஓரளவு நல்லாயிட்டு வந்துக்கிட்டு இருக்கேன். தொடர்ந்து மாத்திரை எடுத்துக்கிட்டு இருக்கேன். ஒரு நம்பிக்கை இருக்குது, இது மூலயமா நல்லாயிடுங்கிற நம்பிக்கை இருக்குது. சாப்பிட்றதுக்கெல்லாம் முடியாது, இருந்தாலும் பைப் போட்டுக்கிறாங்க. இது மூலியமாக தான் எல்லாம் மருந்துங்கிறது எல்லாம் போயிட்டுருக்குது. ஓரளவு இந்த மாத்திரை சாப்பிட்டது இப்போ கொஞ்சம் முன்னேற்றமாக இருக்குதுங்க ஐயா. இந்த மாதிரி கிரிவல பாதை ஆசிரமங்களை உணவு கொடுக்கறது மட்டும் கிடையாது, வயசானவங்களுக்கு நோய் நொடிகை எது இருந்தாலும் அவங்க பரிபூர்ணமாக பார்த்துக்கிறாங்க, கவனிச்சுக்கிறாங்க, எந்த குறை இல்லாமல் பார்த்துக்கிறாங்க ஐயா. இந்த ஆசிரமம் மேலும் மேலும் சிறப்பாக நடக்கணும். எல்லா இடத்துலையும் எல்லாமே கிடைக்காது. வந்து என்ன சொல்கிறதுன்னா, சாப்பாடு தான் பிரதானம் கிடையாது. வயசானவங்க நோய் வந்தால் கவனிக்கிறதுக்கு ஆள் வேணும். அதை வந்துட்டு ஒரு மனித நேயத்தோடு வந்து ரொம்ப இதில் அவங்க செஞ்சுக்கிட்டு இருக்காங்க. மேற்கொண்டு அண்ணாமலையார் அவங்கள நல்லா வைக்கணும். அது ராம் ஐயப்பன் பெற்ற தாய் செய்யாத வேலையை மாங்காடு சாமி பிரமாதமாக சிறப்பு வாய்ந்த லெவலில் கணக்கு வழக்கு இல்லாமல் அன்போட கருணையோட தெய்வீக வடிவோட செய்தாங்க. முடிஞ்ச அளவுக்கு எங்களுக்கு சப்போர்ட் பண்ண முடிஞ்சா சப்போர்ட் பண்ணிங்கன்னா ரொம்ப ஒரு நல்ல விஷயமா இருக்கும் ஐயா. அதில் நீங்களும் எங்கள் கூட சேர்ந்து பயணிக்கலாம் ஐயா. ரொம்ப சந்தோஷம் ஐயா, மிக்க மகிழ்ச்சி. ஓம் நமச்சிவாய.
Jala